శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకనాథాయ నమ. అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ శివ మరియు పార్వతి యొక్క అనుగ్రహం మీరు అందరు పొందాలని ఆశిస్తూ ఈరోజు మనము 18th అక్టోబర్ 2025లో వచ్చే ధనత్రయోదశి గురించి తెలుసుకుంటాం. మనం చాలా వీడియోస్లో వినొచ్చు, ధనత్రయోదశి రోజు బంగారం, వెండి, రాగి పాత్రలు లేకుంటే కంచు పాత్రలు అనేసి ఈ క్రియేట్ చేసుకోవాలంటే కొనుక్కోవడం అనేసి అందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా ధనత్రయోదశి అంటే ధనవంతరి ఒక ప్రాకట్య దివసం. అంటే సముద్ర మంథనం జరిగినప్పుడు అక్కడ ధన్వంతరి దేవత సముద్రం నుంచి ఉద్భవించి వచ్చారు. అదే ధనత్రయోదశి. ధన్వంతరి అంటే ఆయుర్వేదానికి ముఖ్య స్వరూపం, ముఖ్య దేవత ఆయుర్వేద శాస్త్రానికి. రెండోది ఏంటంటే మనకి 18th అక్టోబర్ రోజు చూసుకున్నట్లయితే ఆ రోజు శనివారం. ఆ రోజు సూర్యోదయ సమయంలో పూర్వ ఫాల్గుని నక్షత్రం, శుక్రుడు ఒక నక్షత్రం. ఆ పూర్వ ఫాల్గుని నక్షత్రానికి అధిష్టాన దేవత భగ. భగ అంటే సూర్యుడు ఒక 12 ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడు. తదుపరి మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం. ఉత్తర ఫాల్గుని నక్షత్రాధిపతి వచ్చేసి మనకి స్వయంగా సూర్యనారాయణమూర్తి. ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి అధిష్టాన దేవత అర్యమన్. అంటే నక్షత్రం సూర్యుడిదే, నక్షత్ర అధిష్టాన దేవత కూడా ద్వాదశ ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడు. రెండోది మనకి యోగం. యోగం వచ్చేసి మనకి బ్రహ్మయోగం ఉంది ఆ రోజు సంధ్యా వేళలో. బ్రహ్మయోగానికి అధిష్టాన దేవతలు ఎవరంటే అశ్విని కుమారులు. గరకర్ణం. కర్ణాధిపతి ఎవరంటే భూమిదేవి. ఇదంతా చూసుకుంటే ముఖ్యంగా ధనత్రయోదశికి అధిష్టాన దేవత ధన్వంతరి. ఆరోగ్యం ఆదిత్యాధీనం అంటే ఆరోగ్యం ప్రసాదించేది ఆదిత్యుడు మనకి. రెండోది శనివారం. ధనత్రయోదశి రోజు యమదీపదానం కూడా చేస్తారు. యమదీప అంటే ఇక్కడ చూడండి, శనివారం, శని రవిపుత్రుడు. యమధర్మరాజా కూడా రవిగ్రహానికి పుత్రుడే. ఇక్కడ చూసుకున్నట్లయితే అశ్విని కుమారులు, అశ్విని దేవతలు కూడా రవిగ్రహ ఒక సంతానం. వీళ్ళు అశ్విని దేవతలు ఆరోగ్యం ప్రసాదిస్తారు. మరి ఆది ప్రత్యాది దేవతలో చూసుకున్నట్లయితే యమధర్మరాజు మనకి శనిగ్రహానికి ఆది ప్రత్యాది దేవతల్లో వస్తారు. ఆయనకు కూడా ఆది ప్రత్యాది దేవతల్లో పూజ ఉంటుంది. ముఖ్యంగా ధన్వంతరి జయంతి రోజు మనము ధన్వంతరికి అశ్విని కుమారులకి ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. మన ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, లేకుంటే మీరు మెడికల్ ఫీల్డ్ డాక్టర్ కానివ్వండి, మెడికల్ షాప్ కానివ్వండి, లేకుంటే మనకి ఆయుర్వేద మందుల ఒక దుకాణం కానివ్వండి, లేకుంటే మీకు ఏదైనా బ్లడ్ టెస్ట్ ల్యాబ్లు, లేకుంటే బ్లడ్ టెస్ట్కి సంబంధించిన ఎక్స్రేకి సంబంధించిన ఏదైనా మనకి ఈ ఒక మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి దీపావళికైనా ఎక్కువ ప్రాధాన్యత ధనత్రయోదశికి ఇచ్చి ఆ రోజు ధన్వంతరి మరియు అశ్విని దేవతలకు, అర్యమా దేవతకి పూజ చేసుకుంటే అత్యంత శుభ ఫలితం మీరు పొందొచ్చు. మనకి ఈ ఒక ధనత్రయోదశి రోజు చిన్న కంచు గిన్నె తీసుకుంటే బంగారంకైనా శ్రేయస్కరం. ఎందుకంటే బుధగ్రహానికి సంబంధించిన ధాతు అనేది కంచు గిన్నె తీసుకుంటే బంగారంకైనా మేలు, చాలా మంచిది. ఆ రోజు ఆ గిన్నెలో మీరు స్వామికి కంచు గిన్నెలో నైవేద్యం పెట్టినా చాలా అనుకూలమైన ఫలితాలు మీరు పొందొచ్చు. ధన్వంతరి మూల మంత్రం చూడండి. ఇక్కడ మంత్రం నేను చెప్తలేను, ఎందుకంటే ఒక దేవతకి ఎన్నో రకాలైన మంత్రాలు ఉంటాయి. బీజ మంత్రాలు, వేద మంత్రాలు, పౌరాణిక మంత్రాలు అశ్విని కుమారులకు ప్రతి దేవతకు ఉన్నాయి. కానీ ఏ విధంగా ప్రతి తలనొప్పి మాత్రం అందరికీ ఏ విధంగా అయితే పని చేయదో, అదే విధంగా ప్రతి మంత్రం అందరికీ పని చేయదు.
తప్పు మంత్రం మీరు జపించినట్లయితే మీకు నష్టం జరిగే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఒక జాతక చక్రానికి అనుసరించి ప్రసాదం ఇస్తారు. మరియు అశ్విని కుమారులు వాళ్ళిస్తారు. ఆదిత్యుడు ఆరోగ్యం ప్రసాదిస్తారు. కానీ ఈ ముగ్గురిలో ఎవరికి ఆరాధన చేసుకోవాలి? ప్రధానంగా ఎవరికి చేసుకోవాలి? అంటే చిన్నగా మీకు అర్థం కానీకి టాబ్లెట్ ఉంటుంది. 10 ఎంజీ ఉంటుంది. 250 ఎంజీ ఉంటుంది. 500 ఎంజీ ఉంటుంది. అందులో 500 ఎంజీ టాబ్లెట్ ఏది? అంటే మీరు ఇప్పుడు సపోజ్‌గా ధన్వంతరికి 108 టైమ్ మూలమంత్ర జపం చేశారనుకోండి 108 సార్లు. అదే ప్రధాన దేవతకి మీరు 1008 సార్లు జపం చేసుకుంటే ఆ ఎనర్జీ మీకొస్తుంది. జపం అనేది అందరికి చేసుకోవాలి. ధన్వంతరికి, అశ్విని కుమారులకి మరియు ఆహ్, సూర్యుడికి. కానీ ఏ ప్రధాన తత్వం ఉందో ఆ ప్రధాన తత్వానికి సంబంధించి మీ జాతక చక్రానికి అనుసరించి మీరు 108 సార్లు, 1008 సార్లు లేకుంటే 1,00,000 సార్లు జపం చేసుకుంటే ఆ ఒక దేవత ఒక పూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది. రెండోదేంటంటే మనకి ధనత్రయోదశి రోజు నైవేద్యంలో పాయస నైవేద్యం నివేదిస్తే చాలా మంచిగుంటుంది. మరియు పూలలో తెల్లటి కల్వ పూలు, తెల్లటి లోటస్‌తో స్వామికి పూజిస్తే మీకు చాలా మంచిగుంటుంది. ఇదే విధంగా మనకి అశ్విని దేవతలకు కూడా పాయస నైవేద్యం నివేదిస్తే చాలా మంచిగుంటది. శుభం భూయాత్.